హాయ్ మ్యామ్. హాయ్ మా. మ్యామ్ మనకు అంటే మనం పెరుగుతున్న కొద్దీ ముసలితనం అనేది వస్తూ ఉంటుంది. మరణం అనేది మనకు ఎప్పుడు పోతామో తెలియదు. ఇప్పుడు చేస్తామో రేపు చేస్తామో కూడా తెలియదు. అలాంటిది ముసలితనాన్ని కానీ మరణాన్ని ఆపవచ్చు అంటారా? ఆపేదైతే కాదు, అది ఆపలేము, సృష్టి క్రమం అది. అవును. ఈవెన్ భగవంతుడికి కూడా అది అవకాశం లేదు. కాకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేసేయచ్చు. అది మన ఆహారపు అలవాట్ల వల్ల, మనసుని నియంత్రించుకోవడం వల్ల, మంచి ఆలోచనల వల్ల. మనకి ఇప్పుడు ఋషులు వాళ్ళు ఉన్నారు, కొంతమంది 130 ఏళ్ళకు కూడా కొన్ని స్వామీజీలు వాళ్ళు ఉన్నారు, అఘోరాలు ఉన్నారు, మంచి అఘోరాలు. ఇప్పుడు వచ్చే పౌడర్లు పూసుకున్న అఘోరాలు కాకుండా మంచి అఘోరాలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే 110, 150, 130, 300 వరకు కూడా ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళకి అంటే ఈ శరీరాన్ని శుష్కింప చేసుకుని చనిపోయేవారు. అయితే మరణాన్ని పోస్ట్ పోన్ చేయొచ్చు నవేడేస్, ముసలితనాన్ని పోస్ట్ పోన్ చేయొచ్చు, కానీ రెండింటినీ జయించడం అనేది మాత్రం కష్టము. అయితే దీన్ని 4 రకాల్లో నేను వివరిస్తాను. సైన్స్ పరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఇంకొక 2 జ్యోతిష పరంగా చెప్తాను. ముందు ఏంటంటే వైజ్ఞానిక కోణంలో సైంటిఫిక్ పరంగా చూద్దాము. అయితే ఈ సైంటిఫిక్ పరంగా ఎలా అంటే జీరో ఏజింగ్, లైఫ్ ఎక్స్టెన్షన్, వీటి మీద ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. ఎందుకు మనిషి చనిపోవాలి, మనిషి ఎందుకు బతకూడదు, ముసలితనాన్ని ఎందుకు మనం జయించలేము, ఎప్పుడు యంగ్గా ఉండలేము అనేది ఈ నిరంతరం ప్రతి మనిషికి ఒక్కొక్క కోరిక, అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అది సాధించిన తర్వాత మరొక క్వశ్చన్ వస్తుంది. అది ఇప్పుడు దీనిలో ఏంటంటే ఇప్పటికే మనకి R&D మనకి పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ పరిశోధనలు ఏంటంటే కనుక టెలోమియర్ టెక్నాలజీ ద్వారా దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. అది ఎలా అంటే మన డిఎన్ఏలో చివరి భాగంలో టెలోమినియర్ అనే ఒక వృద్ధాప్యం రాకుండా ఉండే చిన్న చిన్న కణాలు ఉన్నాయి. ఆ కణాలను కనుక కాపాడుకున్నట్టయితే, చనిపోతుంటాయి మనకి ఎవ్రీ ఇయర్ ఏజ్ చేస్తూ ఉంటుంది, అంటే ఆ సెల్స్, ఆ కణాలు చనిపోతూ ఉంటే మనం ఏజింగ్లోకి వెళ్ళిపోతుంటాం. ఆ కణాలను కనుక కాపాడుకున్నట్టయితే వృద్ధాప్యాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం అవుతుంది, కానీ ఎప్పటికీ అలా ఉండిపోలేం. ఇది ఒక ప్రక్రియ. అయితే ఇది ఎక్కడ ప్రూవ్ అయింది అంటే కనుక హార్వర్డ్ యూనివర్సిటీలోను సెన్స్ ఫౌండేషన్ అనే సంస్థలు ఈ పరిశోధనలు చేస్తున్నారు. స్టిల్ దే ఆర్ డూయింగ్ అనమాట, కానీ ఇంకా కంక్లూజన్కి అయితే రాలేదు. తర్వాత రెండోది ఏంటంటే స్టెమ్ సెల్ థెరపీ అనేది ఉంటుంది. ఈ స్టెమ్ సెల్ థెరపీ ఏంటంటే శరీర భాగాల, అంటే ఆర్గాన్స్ రీజనరేషన్, అంటే పునర్నిర్మాణ ప్రక్రియ అనమాట. ఈ పునర్నిర్మాణ ప్రక్రియ ద్వారా కూడా మనం ముసలితనాన్ని తగ్గించుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు మెడిసిన్స్ వచ్చేస్తున్నాయి, యాంటీ ఏజింగ్ అవన్నీ ఉత్తిలే, కానీ యాంటీ ఏజింగ్ అని ముసలితనం రాకుండా కొన్ని కణాలకు ఇంజెక్షన్స్ ఇస్తుంటారు, రింకిల్స్ రాకుండా. ఈ మందుల వల్లే అది తాత్కాలికమే, మళ్ళీ కొంత వయసు వచ్చేటప్పటికి ఈ పోస్ట్ పోన్ చేసింది ఆల్ ఆఫ్ సడన్గా ఆ వ్యక్తుల్లోకి వచ్చేసి అప్పుడు మరింత వికృతంగా కనపడతారు. జనరల్గా భగవంతుడు ఇచ్చిన ప్రాసెస్లో వెళుతూ ఉంటేనే ఇది బాగుంటుంది. ఏ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్కి ముచ్చట. వృద్ధాప్యం రావాలి, అందులో కూడా అందంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అదే వృద్ధాప్యం అనేది ఒక దశ, అది ప్రతి ఒక్కళ్ళు అనుభవించి తీరాలి. సరే, ఇప్పుడు మనం ఉన్న టాపిక్లో ఏంటంటే పోస్ట్ పోనింగ్ అయితే అవుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే సింక్రోనిక్ అని జీవదేహం నిల్వ, అంటే మనిషి చనిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే దాచిపెడతారు. దాచిపెట్టి మళ్ళా ఎప్పుడు కావాలో అప్పుడు దాన్ని రిజనరేట్ చేస్తారు. మళ్ళా దాన్ని ఏం చేస్తారంటే ఈ శరీరాన్ని ఫ్రీజ్ చేసేసి మనకి ఆ వ్యక్తి ఎప్పుడు కావాలో అప్పుడు మళ్ళా వాళ్ళని తిరిగి మళ్ళా తెచ్చుకునే ప్రాసెస్ అనమాట. ఇది ఎక్కడ జరుగుతోందంటే US, రష్యాల్లో, ఆ దేశాల్లో ఇప్పటికి ఇంకా ప్రాక్టీసెస్ చేస్తున్నారు. ఇలాంటిదైతే ఉన్నది. మమ్మీస్ గుర్తుందా నీకు? మమ్మీస్ని ఏం చేస్తారు, చనిపోయిన తర్వాత దాచిపెట్టి ఒక చోట పెట్టి ఆ బాడీ ఇదవ్వకుండా ఎప్పటికప్పుడు ఎసెన్స్ వేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి, అంటే అందరినీ కాదు, అలా అందరినీ అంటే వేస్ట్ అది అయిపోతుంది, కానీ ఎవరైతే ప్రముఖులు ఉంటారో వాళ్ళని మాత్రమే ఇలా యాంటీ ఏజింగ్ కానీ ఈ జీవతత్వ ప్రక్రియకి వాడుతూ ఉంటారు. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే మైండ్ అప్లోడింగ్ అంటారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే మన బ్రెయిన్ ఫుల్ ఆఫ్ మెమరీస్,
ఎంత కాదనుకున్నా ఇది మెమరీస్లో ఏదో ఒకటి మెమరీలో ఉండిపోతుంది మనకి. అయితే ఈ మెమరీలో డిజిటల్ క్లోనింగ్ విభాగంలో ఈ డిజిటల్గా మన మెమరీస్ని ఒక దీనిలో చిప్లో పెట్టి క్లోనింగ్ చేసి మరణం తర్వాత ఈ చిప్ని వేరే వాళ్ళకి కనుక ఇంజెక్ట్ చేసడం, అంటే వేరే వాళ్ళకి అమర్చినట్టయితే కనుక ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు నడుస్తోంది. మళ్ళీ ఇవే ఆలోచనలు, ముఖం మారుతుంది, పేరు మారుతారు, కానీ ఇవే ఆలోచనలు ఇవే అలవాట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక ప్రాసెస్. అయితే లాస్ట్లోది ఏంటంటే జెన్ ఎడిటింగ్, అంటే క్రిప్పర్ టెక్ అంటారు దీన్ని, CRISPR. ఇది ఒక విభాగము. ఈ విభాగంలో ఏం చేస్తున్నారంటే జన్యువులను మార్చడం ద్వారా, మన కణాలు ఉంటాయి కదా, ఆ కణాలను మార్చడం ద్వారా కూడా జెనెటికల్గా వృద్ధాప్యాన్ని పోస్ట్పోన్ చేస్తున్నామే తప్ప తగ్గించటం లేదు. ఒక 10 ఏళ్ళు ముందుకు పెడతారు. ఇప్పుడు మనకి యాడ్స్ వస్తున్నాయి, ఈ సోపు వాడండి 10 ఏళ్ళు తక్కువగా కనపడండి అని. అలా అది ఇది ఊరికనే, కానీ నిజంగా అయితే కనుక అట్లాంటి ప్రాసెస్ చేస్తే మనం పోస్ట్పోన్ చేసుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ 5 ప్రక్రియల ద్వారా మనము ముసలితనాన్ని మనం మార్చుకోవచ్చు, పోస్ట్పోన్ చేసుకోవచ్చు. కానీ మరణాన్ని పోస్ట్పోన్ చేయడం, మరణాన్ని లేకుండా చేయడం అనేది అసంభవము. అది అసలు అవ్వదు అవకాశము. ఒక్కొక్కసారి చూడండి, మనకి అన్నీ ఉంటాయి, డబ్బు ఉంటుంది, హోదా ఉంటుంది, అందం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మనకి ఏమనిపిస్తుంది ఒక్కొక్కసారి, చి ఈ లైఫ్ బాగాలేదు, చచ్చిపోతే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకు అంటే చావు అనేది వరమా శాపమా? వరమే. అది ఎవరిని అడిగితే వరం అని అడుగుతారు? డెత్ బెడ్ మీద ఉన్నవాళ్ళు, రోగాలతో తీసుకుంటున్న వాళ్ళు, తర్వాత బాగా ఏజ్ అయిపోయిన వాళ్ళు, 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, వాళ్ళకి చావు అనేది ఒక వరము. ఎప్పుడూ ఒకటే తింటుంటే మనకేమనిపిస్తుంది? అసహ్యం వేసి కొత్తదిగా చూడాలని అనిపిస్తుంది కదా. ఈ బాడీని ఇంత మనకి యవ్వనంలో ఉండేటప్పుడు అందంగా కనిపించి వయసు వస్తున్నప్పుడు మనకి ఒక రకమైన నిరుత్సాహం వచ్చేస్తుంది. చి ఎంత తొందరగా ఈ దేహాన్ని వదిలేస్తే బాగుండు అంటే కొత్త బట్టలు కావాలి అని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పాత బట్టలు మనం ఎన్నాళ్ళు వేసుకుంటూ ఉంటాం, చీ బాలేదు, ఇది అవుట్డేట్ అయిపోయింది, మళ్ళీ కొత్త బట్ట కావాలి అని అనిపిస్తుందా? సేమ్ మన మరణం కూడా అదే. మరణం ఎప్పుడు పోస్ట్పోన్ చేయొద్దు. అది ఏంటంటే అది ఉంటేనే దాని ఫ్లేవర్ ఉంటుంది, అది ఉండాలి. భగవంతుడు ఊరికనే ఏది పెట్టలేదు. పుట్టుక మరణం అనేది సైకిల్, అది ఉండాలి. ఉంటేనే అంటే ఈ జీవికి కూడా చాలామందికి అనిపిస్తుంది మరణం అంటే భయం అనిపిస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళని వెళ్ళి అడిగితే అబ్బాయి ఎంత తొందరగా వచ్చేస్తే బాగుండు, అంత తొందరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది అని అంటారనమాట. సో మరణం దాన్ని మనం పోస్ట్పోన్ చేయడం కానీ ఆపడం కానీ అసాధ్యము, జరిగే ప్రక్రియ కాదనమాట. అయితే హిందూ ధర్మశాస్త్రంలో ఇప్పుడు ఇందాక సైంటిఫిక్గా చెప్పాను, హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా చెప్పుకున్నట్టయితే శరీరం అనేది మరణాన్ని జయించేదైతే కాదు, అది నశ్వరం అయిపోవాలి, నాశనము అవ్వాలన్నమాట. అయితేనే మళ్ళా కొత్తది పుట్టే అవకాశం కనబడుతుంది. ఎవరికి అయితే ఇది మరణాన్ని జయించగలరు అంటే సిద్ధులు, ఋషులు, అవతార్ బాబా, యోగులు, వీళ్ళు మాత్రం మరణాన్ని జయించడం చేశారు. అదృశ్య రూపంలో ఉన్నారు, అంటే శరీరాన్ని వదిలేశారు, ఆత్మ రూపంలో అదృశ్యంగా ఇప్పటికీ ఉంటారనమాట. శరీరము ఒకటే అమ్మా. ఎవరైతే తల్లి గర్భం నుంచి వచ్చారో యోనిజులు అంటారు. తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళకి మరణం తప్పదు. తల్లి గర్భం నుంచి రాని వాళ్ళకి మాత్రము వాళ్ళు మరణాన్ని జయించవచ్చు. మంచి విశ్లేషణ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.